ఏఐ టూల్స్ నేర్చుకుని పాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? పూర్తి వివరాలకు సంప్రదించండి. హాయ్ అండి. ఈరోజు నేను మీకు చెప్పబోయే విషయం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఒక డిజిటల్ మార్కెటర్‌కి కావాల్సిన ఇంకొక ఎలిమెంట్ ఏంటి అంటే డిజైనింగ్. డిజైనింగ్ గురించి మాట్లాడినప్పుడు డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళకి సంబంధం లేదు అనుకుంటాం. కాకపోతే డిజిటల్ మార్కెటింగ్‌లో ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎలిమెంట్ డిజైనింగ్ కూడా ఉంటుంది. దానికి మనకందరికీ తెలిసిన టూల్ నేను చెప్పక్కర్లేదు, క్యాన్వా. సో, క్యాన్వా గురించి ఈ వీడియోలో కంప్లీట్ ట్యుటోరియల్ ఇస్తాను. దీనితోటి మీకు ఎర్నింగ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయో కూడా డిస్కస్ చేద్దాము. అదే కాకుండా ఏఐ విత్ క్యాన్వా ఇది ఎలా ఉండబోతుందో కూడా చూద్దాం. ఎందుకంటే చాలా ఎక్సైటెడ్‌గా నేను కూడా ఇది వాడినప్పుడు చాలా ఎక్సైట్‌మెంట్ ఫీల్ అయ్యాను. అదే ఎక్సైట్‌మెంట్ మీరు కంప్లీట్ వీడియో చూస్తున్నప్పుడు ఫీల్ అవుతారు. నా పేరు శ్రావణి ఆసూరి. నేను డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్‌ని, కోచ్‌ని, అదేవిధంగా కన్సల్టింగ్ చేస్తాను. సో, లెట్స్ గెట్ ఇంటు ద డీటెయిల్స్. అసలు మామూలుగా క్యాన్వా అంటే అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైతే తెలీదో వాళ్ళకి నేను చెప్పాలనుకుంటుంది. ఇది కంప్లీట్ డాక్యుమెంట్స్ ఎనీథింగ్ లైక్ ఫోటోస్ గానీ, వీడియోస్ గానీ, ప్రింట్ మీడియా గానీ, మార్కెటింగ్ మెటీరియల్ గానీ ఏదన్నా గానీ చేసుకోవడానికి మనకు వీలయ్యే టూల్. ముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్టయితే విజువల్ సూట్, డాక్స్, ప్రెజెంటేషన్స్, వైట్ బోర్డ్స్, పీడిఎఫ్ ఎడిటర్, గ్రాఫ్స్ అండ్ చార్ట్స్ ఒక్కటి కాదు, 2 కాదు. మీరు సోషల్ మీడియా పోస్ట్ దగ్గర నుండి ఎనీథింగ్ మార్కెటింగ్‌లో చేయాలి అనంటే ఈ పర్టిక్యులర్ టూల్ అద్భుతంగా పనిచేస్తది. ఈవెన్ మీరు బిజినెస్ కార్డ్స్ చేసుకోవాలన్నా, లోగోస్ చేసుకోవాలన్నా, ప్రెజెంటేషన్ చేసుకోవాలన్నా ఏదన్నా సరే ఈ టూల్ మ్యాజిక్ లాగా పనిచేస్తది. ఆల్రెడీ ఈ టూల్‌కి చాలా అంటే చాలా మంది ఎవ్రీ మినిట్ ఆల్మోస్ట్ ఓవరాల్ వరల్డ్‌లో సమ్ 80,000 to 1,00,000 మెంబర్స్ 1 మినిట్‌లో లాగిన్ అవుతున్నారనే డేటా కూడా మన దగ్గర ఉంది. సో, ఈ టూల్‌ని మామూలుగా వాడేటప్పుడు ఏ విధంగా వాడొచ్చు అని చెప్పేసి ఒక క్రియేటివ్ డిజైన్ ఫార్మాట్‌లో చూపిస్తాను. ఆ క్రియేటివ్ డిజైన్ ఫార్మాట్‌లో చూసినప్పుడు మనము ఒక ఇమేజ్ అనేది ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ని క్రియేట్ చేసి చూద్దాం. సో, ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ నేను తీసుకున్నట్లు అయితే ఇక్కడ మీకు ఒక బ్లాంక్ ఇమేజ్ నుంచి ఎనీథింగ్ దట్ ఈస్ నీడెడ్ నేను క్రియేట్ చేయగలుగుతాను. సో, లెట్స్ సే నేను ఒక పోస్ట్ డిజిటల్ మార్కెటింగ్‌కి క్రియేట్ చేద్దాం అనుకున్నాను. సో, లెట్స్ సే డిజిటల్ మార్కెటింగ్‌కి నేను పోస్ట్ క్రియేట్ చేస్తాను. సో, డిజిటల్ మార్కెటింగ్ అనే దాంట్లో పోస్ట్ చూసినట్లయితే నాకు చాలా డిఫరెంట్ పోస్ట్స్ ఇక్కడ రావడం జరిగింది. సో, ఈ పర్టిక్యులర్ పోస్ట్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో, ఈ పర్టిక్యులర్ పోస్ట్‌ని నేను పిక్ చేసుకున్నాను. ఈ పోస్ట్‌ని నేను ఎప్పుడైతే పిక్ చేసుకున్నానో దీంట్లో డిజైన్ మారుద్దాం అనుకున్నప్పుడు చాలా సింపుల్‌గా నేను రీప్లేస్ ఏ విధంగా చేస్తానో చూడండి. డిఐజిఐఎన్ఓఎంఏడి అనే నేను నా కంపెనీ నేమ్ రాస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ పర్టిక్యులర్‌లీ నాకు డిజినోమాడ్ యొక్క లోగో అప్‌లోడ్ చేయాలి కాబట్టి ఈ లోగోని నేను డిలీట్ చేసేసి ఈ అప్‌లోడ్స్ అనే దాంట్లో ఈ సైడ్‌కున్న దాంట్లో నా లోగో అనేది ఉంటుంది. సో, నా లోగోని నేను అక్కడి నుంచి పిక్ చేసుకుంటాను. చూద్దాం అది ఎలా చేస్తానో. సో, లోగో తీసుకోవడం తర్వాత ఏం చేస్తామో చూద్దాం. సో, నేను డిజినోమాడ్ లోగో అనేది క్రియేట్ చేసుకున్నాను కాబట్టి తీసుకున్నాను. సో, డిజినోమాడ్ లోగో వచ్చేసి ఈ విధంగా నేను తీసుకున్నాను. ఓకే. బట్ డిజినోమాడ్ లోగో నేను తీసుకొని పర్టిక్యులర్‌గా ఇక్కడ నేను పెట్టినప్పుడు నాకు ఈ వైట్ కలర్ ప్యాచ్ ఏదైతే ఉందో అది నాకు కరెక్ట్‌గా అనిపించట్లేదు. అంటే ఈ పర్టిక్యులర్ లోగో ఏదైతే ఉందో దీని వెనకాల ఉన్న వైట్ బ్యాక్‌గ్రౌండ్ నాకు డిస్టర్బింగ్‌గా అనిపిస్తుంది. సో, దీని వైట్ బ్యాక్‌గ్రౌండ్ నేను తీసేయాలంటే ఏం చేయాలి అనంటే ఎడిట్ ఫోటో అని నేను క్లిక్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ బ్యాక్‌గ్రౌండ్ రిమూవర్ కంప్లీట్ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేస్తున్నాను. సో, కంప్లీట్ బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయింది. సో, నా లోగో అనేది ఇక్కడ క్లియర్‌గా ఈ పర్టిక్యులర్ ప్లేస్‌లో నేను ఫిక్స్ చేశాను. బట్ నాకు బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కలర్ వచ్చేసి మామూలుగా కూడా నేను ఈ పర్టిక్యులర్ కలర్స్‌ని కూడా మార్చాలనుకుంటున్నాను. కలర్ టెంప్లేట్ ఏ విధంగా మారుస్తానో తర్వాత చూద్దాం. అదేవిధంగా నేను ఇక్కడ ఫోన్ నంబర్ మార్చుకోవాలి అనుకుంటున్నాను అనుకోండి. నేను నా పోస్టర్ మీద ఏదైతే ఫోన్ నంబర్ నేను అప్రోచబుల్‌గా ఉంటానో ఆ పర్టిక్యులర్ నంబర్ రాయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ నాకు రియల్లీ గ్రేట్ సైట్ అనే దగ్గర నేను నా కంపెనీ యొక్క సైట్ నేమ్ రాద్దాం అనుకుంటున్నాను. అండ్ ఈ విధంగా నా పోస్టర్‌ని నేను డిజైన్ చేస్తున్నాను. సో, ఇక్కడున్న ఇమేజ్ బదులు లెట్స్ సే నా ఇమేజే పెడదాం అనుకున్నాను అనుకోండి. అప్పుడు నేను నా ఇమేజెస్ ఏమున్నాయి అని చెప్పి సెర్చ్ చేస్తాను. ఆర్ అప్‌లోడ్ చేస్తాను ల్యాప్‌టాప్ నుంచి. అండ్ దెన్ లెట్స్ సే డిజిటల్ మార్కెటింగ్ అని నేను ఈ పర్టిక్యులర్ ఇమేజ్ తీసేసి ఈ పర్టిక్యులర్ ఇమేజ్‌ని పెడదాం అనుకుంటున్నాను ఇక్కడ. సో, ఈ ఎలిమెంట్‌లో నేను ఫిట్ అవ్వాలి కాబట్టి ఈ ఎలిమెంట్‌ని అలాగే ఉంచేసి సో, నా ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఫిట్ చేస్తాను. సో, నాది ఇక్కడ ఫిట్ చేస్తున్నప్పుడు మెయిన్ ఇక్కడ హ్మ్, అలైన్‌మెంట్ చూస్తున్నా నేను. సో, అలైన్‌మెంట్ చూసినట్లయితే సో,
ఇలా చూద్దాం. ఇలా చూసినట్లయితే ఇలా ఉందన్నమాట ఇమేజ్ ఇప్పుడు. సో ఈ ఇమేజ్ని నేను ఇంకా క్లియర్గా బ్యాక్గ్రౌండ్ అనేది నాకు నచ్చట్లేదు కాబట్టి లెట్స్ ట్రై టు రిమూవ్ ద బ్యాక్గ్రౌండ్. మళ్ళీ మ్యాజిక్ ఎరేజర్ నేను ట్రై చేస్తాను, ఎలా ఉంటుందో చూద్దాం. సో మ్యాజిక్ ఎరేజర్ ట్రై చేసినప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఈ విధంగా నేర్చుకోవచ్చు అని చెప్పేసి ఉండేది. సో ఈ వైట్ బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టు నాది కలిసిపోయింది. సో ఎగ్జాక్ట్లీ దీన్ని నేను కొంచెం షార్ట్ చేసి ఇలా పెట్టి ఇంకా కుదిరితే లైక్ లెట్సే ఈ విధంగా నా టాప్ ఇట్లా పెట్టేసి సో డిజిటల్ మార్కెటింగ్ నా బ్రాండింగ్ కలర్స్తో చేద్దాం అనుకుంటున్నాను. అదేవిధంగా నేను ఇప్పుడు కనుక చూసినట్లయితే మీరు ఈ పర్టికులర్ బ్యాక్గ్రౌండ్ని మొత్తం కలర్ టెంప్లెట్స్ని మార్చాలనుకుంటున్నప్పుడు నేను ఒక 2 ఆప్షన్స్ తీసుకోవచ్చు. ఈ కలర్ గ్రిడ్ దగ్గరికి వెళ్ళేసి కలర్ ప్యాలెట్ అంటే బ్రాండ్ కిట్ అనేది ఉంటుంది. సో బ్రాండ్ కిట్ ప్రకారం డిఫాల్ట్ కిట్స్ ప్రకారం కూడా నేను కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. సో మ్యాజిక్ లాగా వర్క్ చేస్తుంది ఈ బ్రాండ్ కలర్ కిట్ అనుకుంటే అలాగా. లేదు అంటే డాక్యుమెంట్ కలర్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగా నేను దీన్ని డిజైన్ చేసుకోవచ్చు. సో లెట్స్ సే ఈ పర్టికులర్ పార్ట్ ఆఫ్ డిజైన్ని నేను ఐ వాంటెడ్ టు డూ ఇట్ వైట్, ఐ మీన్ నేను ఈ కలర్ చేసేసి ఏదైతే డార్క్లో పెడదాం అనుకుంటున్నానో ఆ పాపిన్స్ వచ్చేసి నేను కంప్లీట్లీ డార్క్లో పెడదాం అనుకుంటున్నాను అనుకోండి. ఈ విధంగా నేను డిజైన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ పర్టికులర్ పాపిన్స్ని నేను వేరే కలర్ అంటే కంప్లీట్లీ నేను బ్రౌన్లో తీసుకొని ఈ పర్టికులర్ దాన్ని నేను బ్లాక్లో తీసుకోవచ్చు. అండ్ ఈ పర్టికులర్ థింగ్ని నేను కంప్లీట్గా నాకు కావాల్సినట్టు ఈ కలర్ తీసుకొని ప్రతి టైటిల్ ఏదైతే ఉందో దాన్ని నేను వైట్ తీసుకోవచ్చు. ఈ విధంగా నేను మార్చుకోవచ్చు. అండ్ నేను ఎట్లా కావాలంటే అట్లా నేను దీన్ని కస్టమైజ్ చేసుకుంటున్నాను మీరు చూసినట్లయితే. అదేవిధంగా దీంట్లో మీకు చాలా ఈజీగా జరిగిపోయేది ఏంటి అంటే ఆల్మోస్ట్ మీకు కాంటెంట్ అనేది దాంతో పాటే రావడం అనమాట. సో ఈ పర్టికులర్ డిజైన్ నేను ఏదైతే చేశానో నాకు ఇది చాలా కన్విన్సింగ్ అనిపించింది. సో నేను దీన్ని పోస్ట్ చేస్తాను అనుకోండి. దిస్ ఈజ్ హౌ సింపుల్గా ఒక ఎగ్జిస్టింగ్ డిజైన్ని నేను నాకు కావాల్సినట్టు డిజైన్ చేసుకున్నాను. అండ్ దీన్ని నేను నా సోషల్ మీడియా పోస్టర్ కింద డిజైన్ చేసుకొని వేసుకోవచ్చు. సో ఇదే విధంగా మనము చూసినట్లయితే ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. అది ఏంటి అంటే మ్యాజిక్ ఆఫ్ ఏఐ. ఈ మ్యాజిక్ ఆఫ్ ఏఐ రీసైజ్ చేసి ఎగ్జాంపుల్ దీన్ని నేను మన అరబిక్ కంట్రీలో ఉండే ప్రేక్షకులకి కూడా ట్రాన్స్లేట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి. సో ట్రాన్స్లేట్ లాంగ్వేజ్, సెలెక్ట్ లాంగ్వేజ్లో ఓకే లెట్స్ సే తెలుగు ఉందా చూద్దాం. ఒకవేళ మన తెలుగు ఆడియన్స్ కోసం తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలి అని అంటే ఈ తెలుగు అనే ఆడియన్స్ ఇది క్లిక్ చేసి కరెంట్ పేజ్ని ట్రాన్స్లేట్ అని కొట్టాను అనుకోండి. ఆటోమేటిక్గా మీరు ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ అండ్ ఓపెన్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అని తెలుగులో చూసినట్లయితే ఆటోమేటిక్గా తెలుగులో కాంటెంట్ అనేది జనరేట్ అయిపోయింది. సో మ్యాజిక్ ఆఫ్ ఏఐ ఇన్ క్యాన్వా ఏంటి అంటే లాంగ్వేజ్. 1 సెకండ్లో నాకు లాంగ్వేజ్ తెలియకపోయినా కూడా వేరే లాంగ్వేజెస్లో నేను ట్రాన్స్లేట్ చేయగలుగుతున్నాను. దీనికన్నా ఏం కావాలి? సో ఎగ్జాంపుల్ మళ్ళీ నేను మీకు చూపిస్తాను. ట్రాన్స్లేట్ అనేది ఆప్షన్ తెలుగులోనే కాకుండా నేను హిందీ ఆడియన్స్ కోసం చేస్తున్నాం అనుకుంటే హిందీ అనేది నేను క్లిక్ చేసి ట్రాన్స్లేట్ చేసేయచ్చు. ఆటోమేటికలీ గూగుల్ ట్రాన్స్లేట్ యొక్క సేమ్ ఏదైతే ఫీచర్ వర్క్ అవుతుందో అదే నాకు హిందీలో కూడా ఇక్కడికి వచ్చేసింది ఈ పోస్ట్. సో నేను వేరియస్ ఆడియన్సెస్కి కూడా టార్గెటింగ్ చేసుకుంటూ ఇట్లా పోస్ట్ చేయొచ్చు. అయితే మనకి ఎర్నింగ్ ఆపర్చునిటీస్ ఎక్కడి నుంచి వస్తాయి? ఎర్నింగ్ ఆపర్చునిటీస్ ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే ముఖ్యంగా ఫ్రీలాన్సింగ్ చేసే వాళ్ళకండి డిజైనర్స్ని అఫోర్డ్ చేసే స్టేటస్ అప్పుడు రాదు. ఏజెన్సీస్ వాళ్ళకి ఏంటి అంటే కంపల్సరీ వర్క్ లోడ్ ఎక్కువ ఉండడం వల్ల డిజైనర్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అయితే డిజైనర్స్ని రీప్లేస్ చేసేంత టాలెంట్ కానీ టైం కానీ దీనికి ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే దీనిలో 4 మెథడ్స్ ఆఫ్ మనీ ఎర్నింగ్ చెప్తాను. ఒకటి మీరు జాబ్ క్యాన్వా డిజైనర్గా పొందొచ్చు. అండ్ మీకు డిజైనింగ్ దీంట్లో వస్తే కూడా జాబ్స్ ఇచ్చే కంపెనీస్ చాలానే ఉన్నాయి. స్టార్టప్స్ అందరూ కూడా క్యాన్వా డిజైనర్కి ఎంతో ప్రాముఖ్యతనిచ్చి వాళ్ళకి జాబ్స్ ఇస్తున్నారు. రెండో విషయం ఏంటి అంటే మీరు దీంట్లో ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు. అంటే మీరు ఎంతోమంది డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. అంటే ప్రజెంటేషన్స్ చేయాలి అనుకున్న వాళ్ళు ఉంటారు, వీడియోస్ క్రియేట్
క్రియేట్ చేయాలనుకున్న వాళ్ళు ఉంటారు. అదేవిధంగా ప్రింట్ ప్రోడక్ట్స్ చేయాలనుకుంటారు. కంప్లీట్లీ ప్రోడక్ట్ డిజైనింగ్ చేయాలనుకున్నప్పుడు ఒక ప్రోడక్ట్కి కావాల్సిన కవర్స్ చేయాలనుకుంటారు. ఒకటి కాదు, రెండు కాదు, ప్రింట్కి సంబంధించింది, మార్కెటింగ్కి సంబంధించిన ఎనీ రిక్వైర్మెంట్ ఎక్కడన్నా ఉందనుకోండి, అక్కడంతా కూడా మీరు ఫ్రీలాన్సర్గా వెళ్ళి ఆర్డర్ పికప్ చేసుకొని మీరు ఎర్న్ చేయొచ్చు దీని ద్వారా. చాలా సింపుల్ ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్తాను. రిక్వైర్మెంట్ ఆఫ్ ప్రింట్ అండ్ ప్రోడక్ట్ ఎక్కడెక్కడ మనకి అవైలబుల్గా ఉంటుంది అని అంటే, ఫ్రీలాన్సింగ్గా వెళ్తున్నప్పుడు ఒక కంపెనీకి కావాల్సిన ఫస్ట్ లెటర్ హెడ్ దగ్గర నుండి, బిజినెస్ కార్డ్స్ దగ్గర నుండి, దాని తర్వాత ప్రెజెంటేషన్ టెంప్లెట్ దగ్గర నుండి, ఇవన్నీ కూడా ఒక బిజినెస్కి రిక్వైర్మెంట్ ఉంటుంది. ఎనీ న్యూ స్టార్టప్ని మనం గనక ఐడెంటిఫై చేయగలిగితే, ఆ ఐడెంటిఫైడ్ స్టార్టప్కి మనం కొటేషన్ తోటి వెళ్ళి క్యాన్వా డిజైనర్గా మనము ఖచ్చితంగా డిజైనింగ్ చేసి మనము ఒక బ్రాండ్ కిట్ ఇస్తాము అని చెప్పేసి మీరు దీని ద్వారా ఎర్న్ చేయొచ్చు. ఇది థర్డ్ వే ఆఫ్ ఎర్నింగ్. ఏంటి అంటే, ముఖ్యంగా దీంట్లో క్రియేటర్స్ అంటే ఆల్రెడీ చాలామంది డిజైనర్స్ ఎవరైతే క్యాన్వాని యూజ్ చేస్తున్న వాళ్ళని చూసి అనుకుంటారు ఇంకా బెటర్ డిజైన్స్ మనం కోట్లలో ఉన్న డిజైన్స్లోనే మనం తీసుకుంటున్నాం. లక్షల డిజైన్స్ ఉంటాయి దీంట్లో. దాంట్లో ఒక పర్టికులర్ డిజైన్ తీసుకొని దాన్ని ఎడిట్ చేస్తూ ఉంటాం. మరి ప్రైమరీ డిజైన్ చేసిన వాళ్ళు ఎవరు? డిజైనర్స్. సో దీంట్లో ఏంటంటే, మీరు డిజైనర్గా లాగిన్ అయ్యి మీ ప్రొఫైల్ సబ్మిట్ చేసి మీరు ఇనీషియల్గా ఫ్రీగానే డిజైన్స్ మీరు ఇక్కడ పెడుతూ జనాలు ఒక్కసారి మీ డిజైన్స్ని వాళ్ళ పర్పసెస్ కోసం రీయూజ్ చేస్తున్నప్పుడు మీరు పే చేయబడతారు. అండ్ వాటినే ప్రో ప్లానింగ్లో గనక మీకు వెళ్ళినట్లయితే యాజ్ అ డిజైనర్గా మీరు దీని ద్వారా చాలా డబ్బులు సంపాదిస్తారు. ఎలా అంటే, క్యాన్వా ఈజ్ యాక్చువల్లీ పేయింగ్ యూ బ్యాక్. ఎలా? మన ప్రైజింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రోలో పే చేస్తుంది. అంటే ఒకప్పుడు మనము ఒక ఇమేజ్ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ తీయాలంటే ఎంత కష్టపడే వాళ్ళం. ఏదైనా ఈకామర్స్ వెబ్సైట్స్కి చేయాలంటే హైర్ చేసుకునే వాళ్ళు. అట్లీస్ట్ ఒక 100 ఫోటోలని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ క్లియర్ చేయడానికే చాలా టైం పట్టేది. లేదా అన్ని ఇమేజెస్ని ఒకే ఫార్మాట్లో తీసుకురావాలంటే చాలా కష్టాలు పడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎంత ఈజీ అయిపోయింది కదా. సో ఇంతే కాకుండా చాలా చాలా మంచి విషయాలు చెప్తాను. మనం వీడియోస్ చేద్దాము కొద్దిసేపు. వీడియోస్ దగ్గరకు వచ్చినట్లయితే చాలామందికి వీడియోస్లో మనకి ఎన్నో టెంప్లెట్స్ ఉంటాయి. లైక్ లెట్స్ ఏ నాకు ఈ టెంప్లెట్ నచ్చింది అనుకుందాం, ఆర్ రీల్ టెంప్లెట్ తీసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు రీల్స్ అంటేనే అందరికీ చాలా ఇష్టం కదా. సో లెట్స్ ఏ నేను ఒక రీల్ టెంప్లెట్ తీసుకుంటాను. అండ్ ఆ రీల్ టెంప్లెట్ ఏంటి అంటే, ఫ్యాషన్ టాప్స్ గురించి ఉంది, ఫుడ్ గురించి ఉంది, ఎన్నో డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. సో లెట్స్ ఏ సీ ఆల్ కొడుతున్నాను నేను దీంట్లో పికప్ చేసుకోవడానికి. నాకు సంబంధించిన రీల్ టెంప్లెట్, నాకు సబ్జెక్ట్కి సంబంధించింది ఏదైనా ఉందేమో చూస్తాను. సో దీంట్లో నేను వీడియోస్లో లెట్స్ ఏ ఒక 4 ways to make money through your website. Yeah, this particular thing నేను కస్టమైజ్ చేద్దాం అనుకున్నాను. సో దిస్ పర్టికులర్ వీడియోని నేను కస్టమైజ్ చేద్దాం అనుకున్నప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, 4 ways to make money నేను రీసెర్చ్ చేసి ట్రాన్స్లేట్ చేయొచ్చు. ఇదే వీడియోని నేను డాక్యుమెంట్ కింద కూడా సమరైజ్ చేసి, ఈమెయిల్ కావాలంటే ఈమెయిల్, బ్లాగ్ పోస్ట్ కావాలంటే బ్లాగ్ పోస్ట్, ఇలా కూడా నేను సమరైజ్ చేయొచ్చు ఏఐ ద్వారా. కానీ దీనికన్నా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఒకటి చెప్తాను. అదేంటి అంటే, ఇక్కడ మీరు చూసినట్లయితే ఎవరైతే ప్రో తీసుకుంటారో వాళ్ళకి మ్యాజిక్ స్టూడియో అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఈ మ్యాజిక్ స్టూడియోలోకి వచ్చిన తర్వాత ఏంటి అంటే, మనం కంప్లీట్లీ ఎగ్జాంపుల్ generate image, upscale any image up to 1000% with AI, turn the text into photorealistic AI images, or turn your sketches into images with AI. ఇలా different requirements తోటి చాలానే ఉంది. sharpen blurry images with AI. సో ఈ విధంగా ఎన్నో ఆప్షన్స్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో లెట్స్ సే జనరేట్ అన్ ఇమేజ్ ఆర్ట్ యూజింగ్ AI అని అంటున్నాము. ప్రాబబ్లీ నేను దీన్ని యూజ్ చేస్తాను ఫస్ట్ ఇనీషియల్గా, అండ్ నేను వేరేవి కూడా చూస్తాను. యూజ్ ఇన్ ఎగ్జిస్టింగ్ డిజైన్ అని కొడతాను. నేను నా చేసిన ప్రాజెక్ట్స్లో చూస్తే ఈ రెడ్ అండ్ వైట్ సింపుల్ మెకానిజంలో ఈ దాంట్లో నేను యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ సే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కాంటెంట్ ఇస్తాను. లైక్ ఈ అమ్మాయిని బదులు లెట్స్ సే ఏ మ్యాన్ యూజింగ్ ల్యాప్టాప్ అండ్ మేకింగ్ మనీ అని నేను ఇస్తున్నాను. మళ్ళీ కమాండ్, ది కమాండ్ వాజ్ నాట్ టేకెన్. అండ్ సే లెట్స్ సే ఐఎమ్ జనరేటింగ్, సారీ ఇట్ షుడ్ నాట్ బి సర్ప్రైజ్ మీ, జనరేటింగ్ చేస్తున్నాను. డాలీ అనేది మనకు తెలిసిందే, మనకి ఇట్స్ ఏఐ బేస్డ్, కంప్లీట్లీ ఎన్ఎల్పి ప్రోగ్రామ్ బేస్డ్ సాఫ్ట్వేర్. ఈ పర్టికులర్ థింగ్ ఏ విధంగా ఇమేజ్ క్రియేట్ చేస్తుందో దీంట్లో చూద్దాం. సో చేసినప్పుడు ఇఫ్ దట్ ఇమేజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మేకింగ్ సో మచ్ వాల్యూ టు మీ, దెన్ ఐ కెన్ యూజ్ దట్. సో ఇందులో నేను చాలా సింపుల్గా అడిగాను కాబట్టి
ఆటో జనరేటెడ్లో ఇలాంటి నవ్వుతూ కనిపించింది అండ్ సంబడి హూస్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ విత్ దేర్ మనీ అనమాట. సో ఇప్పుడు నేను ఈ ఇమేజ్ని నేను ఇక్కడ వాడాలనుకుంటాను, అయితే ఈ పర్టికులర్ ఇమేజ్ని కూడా నేను వాడచ్చు. అండ్ సింపుల్గా క్యాన్వాలో చాలా విషయాలు ఉంటాయి. ఏంటి అంటే మనం చాలా ఈజీగానే మనము రీప్లేస్ బ్యాక్గ్రౌండ్ అని కొడుతున్నాము. రీప్లేస్ బ్యాక్గ్రౌండ్ అన్నప్పుడు ఆటోమేటికల్లీ అది రీప్లేస్ అయిపోతుంది. 4 ways టు మేక్ మనీ త్రూ దిస్. అండ్ దెన్ కొత్త టెంప్లెట్ కొట్టినప్పుడు నేను ఐ కెన్ గివ్ అనదర్ షాపింగ్ అని ఏదైనా మనం జనరేట్ చేద్దాం. సంబడి సో హూ ఇస్ షాపింగ్ అండ్ హూ ఇస్ సీయింగ్ దిస్. సో దీంతో నేను 4 ways టు మేక్ మనీ ఆన్లైన్ అని చెప్పేసి ప్రతి 5 secondsకి నేను డిఫరెంట్ ఇమేజెస్ పెట్టేసి కంప్లీట్గా దానికి కావాల్సిన కాంటెంట్ రాసి నేను ఐ కెన్ స్టార్ట్ క్రియేటింగ్ ద కాంటెంట్. సో ఇఫ్ లెట్స్ సే ఇందులో నేను జనరేట్ చేస్తున్నప్పుడు నాకు గనక ఐఎమ్ నాట్ ఏబుల్ టు జనరేట్ దట్ పర్టికులర్ ఇమేజ్ డాలీ నుంచి, దెన్ వీ కెన్ గో టు డైరెక్ట్లీ ద ఫొటోస్ ఆర్ ఎలిమెంట్స్ అండ్ వీ కెన్ పుట్ ఇట్. ఏదన్నా మనం ఇమేజెస్ కూడా డైరెక్ట్గా వెళ్ళి కూడా తీసుకోవచ్చు. సమ్ టైమ్స్ ఇట్ డజంట్ వర్క్ బికాస్ ఆఫ్ సమ్ ఎలిమెంట్స్. సో లెట్స్ సే నేను ఎలిమెంట్స్లోకి వెళ్ళేసి కూడా నేను పిక్ చేసుకోగలుగుతాను. వేరిన్ ఎలిమెంట్స్లోకి వెళ్ళేసి డైరెక్ట్గా ఎలిమెంట్స్ని పిక్ చేయగలుగుతాను. ఫొటోస్కి వెళ్ళేసి అయితే డైరెక్ట్ ఫొటోసే పిక్ చేయొచ్చు. సో లెట్స్ సే షాపింగ్ అనేది తీసుకున్నాను, షాపింగ్ ఆన్లైన్, షాపింగ్ సమ్వేర్. సో ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ లైక్ దిస్. నేను ఈ విధంగా ఎక్స్పెక్ట్ చేశాను, బట్ నాకు ఇలాంటి ఇమేజ్ రాలేదు అండ్ ఈ స్క్వేర్లో కూడా నాకు నచ్చలేదు. బట్ దిస్ వన్ మేక్స్ సెన్స్ టు మీ. సో దీన్ని నేను ఎక్స్పాండ్ చేస్తున్నాను. దీన్ని నేను ఐఎమ్ జస్ట్ పుట్టింగ్ ఇట్ యాజ్ అ ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ విచ్ యాక్చువల్లీ షుడ్ ఫిట్ ఇన్. సో లెట్స్ సే అలైన్ టు పేజ్. సో లాస్ట్ ఆప్షన్ అనేది మనకు కనిపించలేదు. సో లెట్స్ సే నేను ఈ షాపింగ్ బ్యాగ్స్ని ఈ విధంగా ఫిట్ ఇన్ చేశాను. సో 4 ways టు మేక్ మనీ ఆన్లైన్ అండ్ దెన్ ఇది ఇలా వెళ్తూ దాని తర్వాత దీన్ని నేను పెట్టి, సో ఈ విధంగా నేను వీడియోని డిఫరెంట్ ఫార్మాట్స్లో క్రియేట్ చేయగలుగుతాను. అండ్ మ్యాజిక్ ఆఫ్ ఏఐలో దీన్ని నేను ట్రాన్స్లేట్ చేయగాలి అనుకుంటే ఎనీ లాంగ్వేజ్కి ఇదే వీడియోని ట్రాన్స్లేట్ కూడా చేయగలుగుతాను. అదేవిధంగా మనం కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ చూద్దాము ఏఐలో ఇంకా ఏం ఫీచర్స్ వచ్చాయని. టర్న్ యువర్ టెక్స్ట్ ఇంటూ ఫోటో రియలిస్టిక్ ఏఐ ఇమేజ్. సో ఇమాజిన్ అనేది ఒక టూల్, ఏఐ టూల్, యూజ్ ఆన్ ది ఎగ్జిస్టింగ్ డిజైన్ ఆర్ యూజ్ ఆన్ న్యూ డిజైన్. సో నేను ఒక వీడియో కానీ, ఫేస్బుక్ పోస్ట్ కానీ, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కానీ క్రియేట్ చేస్తాను ఏఐతో. ఇది ఏ విధంగా క్రియేట్ చేస్తానో చూడండి. సో దీంట్లో నేను ఇమాజిన్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాము. సో ఏ బాయ్ ప్లేయింగ్ ఇన్ అ ప్లేగ్రౌండ్, లెట్స్ సే. So let's say ఇది AI generated images completely. So I can regenerate or generate it again, or సో ఈ ప్రాంప్ట్ కన్నా కూడా బెటర్ ప్రాంప్ట్ ఇస్తే కూడా మీకు కావాల్సిన ఇమేజ్ వస్తుందని చెప్పి సజెస్ట్ చేస్తుంది. ఇఫ్ నాట్, వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ టు టేక్ ద ఆప్షన్ ఆఫ్ ఫిక్సింగ్ దిస్ పర్టికులర్ ఇమేజ్. అంటే ఈ కంప్లీట్ ఇమేజ్ ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నామో ఇది AI జనరేటెడ్ ఇమేజ్ ఆఫ్ ఇమాజిన్. సో మనం ఏదైతే మనం ప్రాంప్ట్ ఇస్తామో ఆ పర్టికులర్ ప్రాంప్ట్కి తగ్గట్టు సేమ్ లైక్ వాట్ వీ డూ ఫర్ డిఫరెంట్, మనము ఎప్పుడైతే యూజ్ చేస్తామో కోపైలట్ లాంటి టూల్ లేదా మిడ్ జర్నీ లాంటి టూల్, ఎనీ టూల్ విచ్ ఈజ్ యాక్చువల్లీ జనరేటింగ్ ఏఐ స్ట్రక్చర్స్, క్యాన్వాలో ఇంతే ఈజీగా మనము ఒక ఇమేజ్ అనేది మనకు కావాల్సిన క్రియేటివ్ ఇచ్చేసి కూడా క్రియేట్ చేసుకోవచ్చు, విచ్ ఈజ్ కంప్లీట్లీ ఏఐ జనరేటెడ్ హ్యూమన్ విచ్ ఈస్ దేర్ ఆన్ ద స్క్రీన్ రైట్ నౌ వాట్ వీఆర్ సీయింగ్. సో అదేవిధంగా నేను మీకు ఇంకొక ఫీచర్ ఆఫ్ ఏఐ ఇన్ క్యాన్వా చూపిస్తాను. అప్స్కేల్ ఎనీ ఇమేజ్ అప్ టు 1000% విత్ ఏఐ, అంటే ఎన్హాన్సింగ్ టూల్స్ అనమాట. ఏదైనా బ్లర్ ఇమేజ్ మనం తీసుకున్నట్లయితే బ్లర్ ఇమేజ్ ఉంది దాన్ని ఎన్హాన్స్ చేయాలి అని అంటే ఇది యూజ్ చేయొచ్చు. అండ్ మనం కనుక ఎగ్జాంపుల్ చూస్తున్నాం అనుకోండి, ఏదైనా బ్లర్ ఇమేజ్ తీసుకోండి, దాన్ని మనం కనుక బెటర్ చేయాలి అనుకుంటే ద బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఇట్స్ టు యూజ్ దిస్ పర్టికులర్ ఎన్హాన్సర్. సో ఎగ్జిస్టింగ్ డిజైన్ మీద కన్నా న్యూ డిజైన్ మీద కూడా ట్రై చేద్దాం మనం, ఎందుకంటే అప్పుడే మనకి ఇంకా క్లియర్గా తెలుస్తుంది. సో we will try to use it on a new design. I will take it for Facebook post of landscape. దీంట్లో తీసుకుంటాను. తీసుకున్నప్పుడు మెయిన్ ఏంటి అంటే
ఎన్హాన్సర్ అనేది ఎప్పుడైతే వస్తుందో, ఇప్పుడు నా దగ్గర వర్స్ట్ అంటే బ్లర్డ్ ఇమేజ్ ఉంటే దీన్ని చూస్ ఫైల్ చేసుకొని ఎగ్జాంపుల్ నేను ఆ ఇమేజ్ తీసుకున్నాను అంటే, ఆ ఇమేజ్‌ని నేను క్లియర్‌గా మార్చుకోవచ్చు. సో, లెట్స్ సే ర్యాండమ్‌గా ఈ ఇమేజ్ తీసుకున్నాను అనుకోండి. ఈ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని నేను ఎన్హాన్స్ చేయాలి అనుకుంటే ఆటోమేటిక్‌గా ఈ విధంగా ఎన్హాన్స్ అవుతది. సో, ఇట్స్ ఎ కంప్లీట్ ఏఐ ఎన్హాన్స్‌మెంట్ జరుగుతది. సో, బ్లర్డ్ ఇమేజెస్‌ని, డిస్టర్బ్డ్ ఇమేజెస్‌ని, పిక్సెలేటెడ్ అయిన ఇమేజెస్‌ని, అదే కాకుండా ఎనీ ఇమేజ్ విచ్ ఈస్ టేకెన్ వెరీ ఫార్ చాలా దూరం నుంచి తీసినవి, ఇవన్నీ కూడా దీంట్లో ఎన్హాన్స్ చేయొచ్చు. అపార్ట్ ఫ్రమ్ దిస్ అండ్ మీకు ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అంటే, టర్న్ యువర్ స్కెచెస్ ఇంటూ ఇమేజెస్ విత్ ఏఐ. సో, లెట్స్ సే మీరు ఆల్రెడీ ఒక స్కెచ్ వేశారనుకోండి. సో, ఆ స్కెచ్ మీరు వేస్తే ఆ స్కెచ్‌కి తగ్గట్టు మీరు కొత్త డిజైన్ చేయొచ్చు. ఏ విధంగా చేయొచ్చో మనం చూద్దాము. సో, అది ఎలా చేయొచ్చు అనంటే, మీరు ఏదైనా పోస్ట్ తీసుకోండి. సో, లెట్స్ సే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ తీసుకోండి. సో, ఈ పర్టిక్యులర్ ఎన్హాన్స్డ్ ఇమేజ్ అప్ టు 500%. సో, నేను ఫస్ట్ టైమ్ ఇందాక పెట్టినప్పుడు చాలా బ్లర్డ్ ఇమేజ్‌గా పెట్టాను. ఇప్పుడు అది 500% ఎన్హాన్స్ అయింది. సో, ఈ పర్టిక్యులర్ కాంటెంట్ గనక నేను క్లిక్ చేసినట్లయితే దిస్ ఈస్ కంప్లీట్‌లీ 500% ఎన్హాన్స్డ్ ఇమేజ్ ఫార్మాట్ అనమాట. సో, ఈ విధంగా నేను ఒక ఇమేజ్‌ని కూడా ఎన్హాన్స్ చేసుకోవచ్చు విత్ క్యాన్వా. రైట్. అపార్ట్ ఫ్రమ్ దట్ నేను యాస్ ఐ టోల్డ్ యూ స్కెచ్ అండ్ వీ విల్ బి బ్రింగ్ ఇట్ టు లైఫ్ అనమాట. ఇది ఏ విధంగా చేయొచ్చు అంటే, లెట్స్ సే నేను ఒక పార్ట్ ఆఫ్ ఒక ఫ్లవర్ లాగా ఇలా డ్రా చేద్దాము. ఇలా డ్రా చేసిన తర్వాత ఆర్ లెట్స్ సే ఈ ఫ్లవర్‌ని నేను ఇంకా బెటర్‌గా నాకు కావాలి అనుకున్నాను. సో, మోర్ లైక్ అ ఫ్లవర్ కన్నా బటర్‌ఫ్లై లాగా ఉంది. లెట్స్ కంప్లీట్ టు బటర్‌ఫ్లై లాగా కంప్లీట్ చేద్దాం దీన్ని. నాకు అలా బటర్‌ఫ్లై లాగా అనిపిస్తుంది. నాకే అలా అనిపిస్తుంది అంటే ఖచ్చితంగా ఏఐకి కూడా అలాగే అనిపించొచ్చు. జనరేట్ చేద్దాం దీన్ని. చూద్దాం ఇది ఏ విధంగా డిస్క్రైబ్. సో, ఐ విల్ సే బటర్‌ఫ్లై అండ్ ఇది నువ్వు వేసింది ఏంటి అని అడుగుతుంది. సో, ఐ యామ్ టెల్లింగ్ ఇట్స్ అ బటర్‌ఫ్లై. సో, ఈ విధంగా మనం ఈ జనరేటింగ్ అన్ ఇమేజ్ ఆఫ్ ఎ బటర్‌ఫ్లై విచ్ ఈస్ బ్రింగింగ్ ద స్కెచ్ టు లైఫ్. సో, ఎగ్జాక్ట్‌లీ నేను వేసిన ఇమేజ్‌కి తగ్గట్టు నాకు లాస్ట్ ఇక్కడ ఒక ఆప్షన్ కనిపించట్లేదండి స్క్రీన్ మీద. అదేంటి అంటే కింద ఫిట్ టు ద పేజ్ అన్నట్టు అనమాట. సో, నేను క్రియేట్ చేసిన అనదర్ ఏఐ ఇమేజ్ ఆఫ్ బటర్‌ఫ్లై క్యాన్వాలో నేను ఈ విధంగా వాడుకుంటున్నాను. అంటే మీరు ఊహించుకుంటే ఈ క్లాస్ ఆఫ్ క్యాన్వా వాటెవర్ ద కంప్లీట్ 15-20 మినిట్స్ నేను ఎందుకు ప్రతిదీ మీకు చూపిస్తున్నానంటే, ఒకప్పుడు మనము ఊహించుకుంటుంటే క్రియేట్ చేయడానికి మనం ఒకళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మనం ట్రై చేస్తేనే అది అవుట్‌పుట్ వచ్చేది. ఈరోజు ఇంత 1 క్లిక్‌లో అసలు ఒక అవలోకగా జరుగుతోంది. సో, అదే విధంగా నేను ఇంకొక ఫీచర్ చూపిస్తాను మీకు ఏఐ తోటి. అదేంటి అనంటే జనరేట్ వీడియో అవతార్స్ దట్ రిప్రజెంట్ యువర్ స్పీచ్. దీనికన్నా అసలు చాలామంది వీడియోస్‌లో న్యూస్ వీడియోస్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో, లెట్స్ సే ఇప్పుడు నేను ఈ అవతార్స్‌ని తీసుకుందాం అనుకుంటున్నాను. సో, నేను ఒక ప్రాజెక్ట్‌లో పర్టిక్యులర్‌లీ ఏదో ఒక ప్రాజెక్ట్‌లో తీసుకొని వీడియోస్‌లో అవతార్స్‌ని తీసుకుందాం అనుకుంటున్నాను. అవతార్స్ నేను తీసుకోవాలి అనుకుంటే వాళ్ళు వచ్చి కంప్లీట్‌లీ ఈ ప్రోడక్ట్ గురించి, సర్వీస్ గురించి మాట్లాడేటట్టు కూడా మనం చేయొచ్చు. సో, వాళ్ళు ఏ స్పీచ్ ఇవ్వాలి, వాళ్ళు ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా మనం అవతార్స్‌ని పిక్ చేసుకొని, హాయ్ మై నేమ్ ఈజ్ జెస్సీ, ఐ యామ్ యువర్ వర్చువల్ ప్రెజెంటర్ అని చెప్పేసి చెప్తున్నారు. ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్. చూడండి ఇక్కడ నేను కొన్ని ఆప్షన్స్ చూపిస్తాను. సో, ఈ లేడీని తీసుకున్నాను అనుకుందాం మనం. ఆవిడని తీసుకున్న తర్వాత వర్చువల్ ట్రాన్స్లేటర్ ఇంగ్లీష్‌లో అని చెప్తున్నాము. సో, మీరు ఏం చేయాలి అని అంటే చూస్ వాయిస్. లెట్స్ సే ఎవరి వాయిస్ కావాలి అని అడుగుతున్నారు. సో, ఇక్కడ అవుట్‌పుట్‌లో మనకి వాయిసెస్ అనేవి వేరియస్ పీపుల్‌వి వినిపిస్తుంది. నాకు ఈ వాయిస్ కావాలనుకున్నా నేను. లెట్స్ సే This audio is generated with Nero AI technology. సో, ఇక్కడ నేను కంప్లీట్‌లీ ఈ పర్టిక్యులర్ ఇమేజ్‌కి కాకుండా ఇదే విషయాన్ని నేను ఒక వీడియోకి తీసుకొని చూపిస్తాను. ఇంకా బాగుంటుంది. సో, నేను యువర్ ప్రాజెక్ట్స్ కన్నా కూడా యూజ్ ఇన్ ఎ న్యూ డిజైన్‌లో వీడియోలో తీసుకొని చూపిస్తాను నేను మీకు. ఇది ఇంకా బాగుంటుంది. సో, వీడియోలో ఒక ప్రెజెంటర్ మనకు కావాలి అని అంటే హ్యాపీగా ఆవిడ వచ్చి కంప్లీట్‌లీ ప్రెజెంట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక్కొక్క ఇమేజెస్ యాడ్ చేసుకుంటూ పోతుంటే ఈ ఢిల్లీ అనే ఈవిడ కంప్లీట్‌లీ డిజి నోమాడ్ గురించి రాయమని చెప్తాను అనుకోండి. సో, ఆ కంప్లీట్ ఇమేజ్ వచ్చేసి డిజి నోమాడ్‌కి కంప్లీట్ డిస్క్రిప్షన్ ఇవ్వాలి అనుకుంటే ఆ కంప్లీట్ డిజైన్ మనము ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. లైక్ లెట్స్ సే ఏదైనా టాపిక్ మీద మనము ఒక ఏఐ మాట్లాడాలనుకుంటే రిలేటెడ్ ఇమేజెస్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కొన్ని ఫోటోగ్రాఫ్స్ తీసుకొని ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అది ఏ విధంగా చేస్తున్నానంటే ఫొటోస్ తీసుకొని లెట్స్ సే డిజిటల్ మార్కెటింగ్ అనే వర్డే అనుకుందాము.
నేను డిజిటల్ మార్కెటింగ్ అనే వర్డ్కి నేను ఒక 4-5 ఫోటోగ్రాఫ్స్ ఈ విధంగా యాడ్ చేసుకుంటూ పోతున్నాను. ఈ 4-5 వర్డ్స్ గురించి చెప్తున్నప్పుడు 5 సెకండ్స్ 15 సెకండ్స్ వీడియోస్ని నేను జనరేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టు ఇక్కడ ఒక ఆప్షన్ కనిపించట్లేదు, దట్ ఈస్ నథింగ్ బట్ ఈ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ తర్వాత కింద వి విల్ జస్ట్ ఫిట్ దట్ ఇన్. సో ఇది అండ్ సెట్ ఇమేజ్ యాజ్ బ్యాక్గ్రౌండ్, ఎస్ దిస్ ఇస్ ద ఆప్షన్. అండ్ ఇది కూడా చూడండి, ఇది కూడా సెట్ ఇమేజెస్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకుంటున్నాం. ఈ విధంగా ఈ వీడియో వెళ్తున్నప్పుడు ఐ జస్ట్ వాంట్ 5 సెకండ్స్కి ఒక అవతార్ దీని గురించి మాట్లాడుతున్నట్టు. సో ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు అవతార్స్ బై nero.ai అని. సో ఈ లేడీ దీన్ని నేను చూస్ చేశానని చెప్పాను కదా, అది కాకుండా ఇక్కడ ఐఎమ్ జస్ట్ గివింగ్ సమ్ కాంటెంట్ దట్ షీ షుడ్ టాక్ అబౌట్ అండ్ ఇంగ్లీష్ అండ్ చూసింగ్ ద వాయిస్ ఓవర్ లైక్ దిస్ అండ్ క్రియేట్ యువర్ వీడియో అని నేను ఇస్తున్నాను అండ్ కనెక్టింగ్ ఇట్ త్రూ. సో దీనిలో లాగిన్ అవ్వాలి, అయిన తర్వాత ఆ అవతార్ వచ్చేసి కంప్లీట్లీ దీని గురించి ఇక్కడ మనకి ప్రెజెంటర్ లాగా మాట్లాడతారనమాట. సో ఆ విధంగా అవతార్స్ని కూడా మనం క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఫైనల్ థింగ్ ఏంటి అంటే మనము క్రియేట్ అ పర్ఫెక్ట్ మ్యూజిక్ జస్ట్ ఫర్ టెక్స్ట్ డిస్క్రిప్షన్స్, అప్బీట్ జాజ్ ఈ విధంగా అడగచ్చు. అదేవిధంగా క్యూఆర్ కోడ్స్ని జనరేట్ చేయొచ్చు. ఈ క్యూఆర్ కోడ్స్ ఏదైతే జనరేట్ చేస్తామో వీటిని మనము మెనూస్కి క్రియేట్ చేస్తాము రెస్టారెంట్స్లో, వీటిని యూపీఐ డిజైన్లో క్రియేట్ చేయొచ్చు. వీటిని అంటే మన ఓన్ యూపీఐని అప్లోడ్ చేసి దానికి ఒక డిజైన్ కూడా ఇవ్వచ్చు. ఈ పర్టికులర్ థింగ్ దీన్ని కూడా ఖచ్చితంగా మీరు ట్రై చేయొచ్చు. అదేవిధంగా ఆర్ట్ వర్క్ కూడా చేయొచ్చు. తర్వాత బ్లర్ ఇమేజెస్ని షార్పెన్ చేయొచ్చు అండ్ పిక్సెలేటెడ్ ఇమేజెస్ని కూడా షార్పెన్ చేయొచ్చు. సో ఈ విధంగా మెనీ ఏఐ టూల్స్ని క్యాన్వా పొందుపరిచి మనకిస్తుంది. అండ్ అదేవిధంగా మనకి ఎన్నో ప్రింట్ ప్రోడక్ట్స్కి మీద వర్క్ చేయడానికి కానీ వీడియోస్ మీద వర్క్ చేయడానికి కానీ ఇన్స్టంట్ హెల్ప్ దొరుకుతుంది. సో డూ ట్రై క్యాన్వా అండ్ బికమ్ అ డిజైనర్. అండ్ దీన్ని మీరు యూజ్ చేసుకొని యాజ్ ఐ టోల్డ్ యూ ఎన్నో చోట్లకి అంటే మీకు ఇన్కమ్గా ఇది యూజ్ అవుతుంది. యాజ్ ఐ టోల్డ్ యూ ఫ్రీలాన్సింగ్గా వెళ్ళొచ్చు. అదేవిధంగా ఓన్ డిజైన్స్ క్రియేట్ చేసుకున్న వాళ్ళైతే ఆల్రెడీ డిజైనర్స్ అయితే అప్లోడ్ చేసి ఎర్న్ చేయొచ్చు. అదే కనుక మీరు ఫ్రీలాన్సర్స్లో ఒకవేళ ఒక పర్టికులర్ నిష్ అంటే పర్టికులర్లీ ఒక ఇండస్ట్రీ వాళ్ళకి ప్రజెంటేషన్స్ కానీ డిజైన్స్ కానీ ఇలాంటివి చేయొచ్చు. ఇనీషియల్గా ఏజెన్సీ స్టార్ట్ చేసుకునే కన్నా ముందు కూడా క్యాన్వా అనేది మనీ మేకింగ్ టూల్గా చాలామందికి ఉపయోగపడుతుంది. సో అర్థమైంది కదండి. ఈ కంప్లీట్ ట్యూటోరియల్ ఆఫ్ క్యాన్వాలో ఇంకో ఎన్నో విషయాలు కూడా నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను. దానికి రిజిస్టర్ అయిన ఫోన్ నెంబర్స్లో కూడా మీరు కాల్ చేసి నన్ను అప్రోచ్ అవ్వచ్చు. అదేవిధంగా క్విక్ డిజైనింగ్ క్యాన్వాతో ఎలా చేయొచ్చు అని కూడా నేర్చుకోవచ్చు. డూ కాంటాక్ట్. థ్యాంక్ యూ. శ్రావణి అసూరి సైనింగ్ ఆఫ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.